గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ఈ 22 రూపీస్ నుంచి వెళ్ళి ఇక్కడ మనకు కన్సల్టేషన్ అయింది. ఇది మనకు 22 రూపీస్ నుంచి వెళ్ళి మూమెంట్ తీసుకొని ఇది మనకు ఎంతవరకు వెళ్ళింది 184 180 రూపాయల దాకా వెళ్ళింది. అదేవిధంగా మనం చూసినట్లయితే మనం యాడ్ చేసుకున్న మన సెన్సెక్స్లో ఒకసారి కాల్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇందులో కాల్స్ అనేవి మనం ఈ 77,400 కాల్ ఒకటి అబ్జర్వ్ చేద్దాం. ఇది చూసినట్లయితే మనం ఎప్పుడైనా మనకు 200 రూపీస్ మనం చూసుకున్నాం అనుకున్నాం కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మన ఎక్స్పైర్ అప్పుడు ఎందుకంటే మనకు సెన్సెక్స్ ప్రీమియమ్స్ కూడా చాలా తగ్గిపోతాయి కాబట్టి ఇది మన 200 రూపీస్ మనం చూసుకున్నట్లయితే ఇది మనకు 209 నుంచి మూమెంటం తీసుకుని ఎంతవరకు వెళ్ళింది, మనకు 317కి వెళ్ళింది. అదేవిధంగా మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మనకు దీన్ని బ్రేక్ కాలేదు, దీని కింద మనకు ఎటువంటి క్యాండిల్ అనేది ఏర్పడలేదు. ఇక్కడే మనకు కన్సల్టేషన్ అయింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. 204 నుండి మూమెంట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మనకు 296కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు పెద్ద క్యాండిల్ పడినా కూడా ఇది మనకు ఇక్కడ నుండి మనం మూమెంట్ తీసుకుంది. ఓకేనా, ఇక్కడ నుండి మనం మూమెంట్ తీసుకొని 236 నుండి మనకు 600 రూపాయల దాకా 600 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే. ఓకేనా, ఈ విధంగా ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లు చిన్న సీలు కూడా మనం చూసుకున్నట్లయితే ఈ 78,200 సి ఇది మన నిన్న క్లోజింగ్ ఇది 81 రూపాయి. ఇది చూసుకున్నట్లయితే మనకు 31 రూపాయి ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 31 రూపాయి ఉంది. ఇది మనకు మెయిన్ బేస్ కదా. ఇది అనుకుంటే ఇది మనకు డౌన్లో ఉంది. ఓకే, ఇది మళ్ళీ 31 రూపాయల నుండి ఇది మనకు 101 రూపాయల దాకా వెళ్ళింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు కొంచెం 78,100 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 41 రూపాయలు ఉంది ఇక్కడ. ఓకే, 40 రూపాయలు 50 రూపాయలు మనకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇది మనకు 40 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మనకు 41 రూపీస్ నుంచి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇది మనకు 155 దాకా వెళ్ళి 144లో క్లోజ్ అయింది. ఓకేనా, అదే మనం ఈ 75,500 చూసినట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది 30,302. ఇది చూసుకున్నట్లయితే మనకు 165 అంటే 165 కూడా మనకు ఇది బ్రేక్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది మనకు ఈ 164 నుంచి ఇది మనకు 512 దాకా వెళ్ళదండి, 11 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా ఉంది. దీన్ని బట్టి మనం ఏమేమి అర్థం తెలుసుకున్నట్టు మన సెన్సెస్ కూడా మనం యాడ్ చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ మనకు మూమెంట్ మనకు అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఇది మనం నిఫ్టీ ఒకసారి చూద్దాం. ఇది మనకు ప్రివ్యూలో చూసినట్లయితే 24,219 క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,175లో ఇది మనకు ఓపెన్ అవుతుంది, అంటే లోలో ఏర్పడింది. కానీ మన మార్కెట్ చూసుకున్నట్లయితే ఇది మనకు 24,115 నుండి 24,334 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఎస్సీలు ఇక్కడ 24,400 పి అని యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 23,800 సి అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ 24,400 పి అనేది ఇది మన ఇండియన్ క్లోజింగ్ ఇది మనకు ఇక్కడ నుండి 191 రూపాయల నుండి ఇది 267కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు సేమ్ మనకు ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంది. చూసుకున్నట్లయితే ఇది మనకు విక్ ఏర్పడింది. ఇది 190 రూపాయల నుండి ఇది 269కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ మనకు డ్రాప్ అయిపోయి 65 రూపాయల్లో క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే దీన్ని హైకి చేరిందో మనం గుర్తుంచుకోవాలి. దీన్ని హైకి చేరిన తర్వాత మనకు కాల్ సైడ్ ఉండవలసిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీన్ని మనకు ఎటువంటి యూ షేప్ లేదు కాబట్టి ఇది మళ్ళీ సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ మనకు ఇక్కడనే సపోర్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇక్కడ మనకు ఇది రెసిస్టెన్స్గా మారింది. ఇక్కడ నుంచి మనకు రెసిస్టెన్స్గా మారి ఇది మనకు పూర్తిగా మనకు డౌన్ కూడా జరిగింది. అదేవిధంగా కాల్ను ఒకసారి గమనించినట్లయితే 23,800 కాల్ ఇది. ఓకే, ఇది మనకు ఇన్నర క్లోజింగ్ ఇది 393. ఇక్కడ నుండి మనకు యూ షేప్ తీసుకుంది. ఇది 335 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 406 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 336 నుండి మళ్ళీ మూమెంట్ తీసుకొని 533 దాకా వెళ్ళింది. దీని హైదాకి వెళ్ళి మళ్ళీ డ్రాప్ అయినా సరే దీన్ని మనకు క్లోజ్ కావాలి. ఎప్పుడైతే ఇది మనకు బ్రేక్ అవుతుందో ఇది మనకు పి అనేది పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇది మనకు ఇక్కడ దీని లోపట్ల మనకు ఉన్నంత కాలం ఇది మనకు సపోర్ట్లుగా మనం భావించుకోవాలి. అదేవిధంగా మనం కాల్స్ చూసినట్లయితే ఈ 24,100 కాల్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది నిన్నటి క్లోజింగ్ ఇది 119 రూపాయలు. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 59 రూపాయల నుండి మూమెంట్ తీసుకొని 101 రూపాయకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది బ్రేక్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా, మళ్ళీ ఇది ఎక్కడ నుండి ఇది మళ్ళీ ఇది 51 రూపాయల నుండి మళ్ళీ మూమెంట్ తీసుకొని మళ్ళీ ఇది 90 రూపాయలకు తర్వాత మళ్ళీ ఇది 61 రూపాయల నుండి మూమెంట్ తీసుకొని మళ్ళీ ఇది
ఎకరాకి ఇది 234 రూపాయలు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 24,200 ఇది ఇది చూసుకున్నట్లయితే నేను క్లోజింగ్ ఇది మనకు 15 రూపాయల నుండి ఇది 30 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది 7 రూపాయల నుండి మూమెంటం తీసుకొని 134 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 24,150 కాల్ ఇది నేను క్లోజింగ్ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 30 రూపాయల నుండి ఇది 60 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ 20 రూపీస్లో మళ్ళీ మూమెంటం తీసుకుని 20 రూపీస్లో మళ్ళీ మూమెంటం తీసుకుని మనకు 180 దాకా వెళ్ళింది. ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనం మెయిన్ పీఈని మరియు సెన్సెక్స్ను మనకు చూసుకున్నట్లయితే 200 చూసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం బైక్ చేయాలా వద్ద అనేది, ఎందుకంటే దాన్ని బార్డర్కి వచ్చినప్పుడు ఎప్పుడైతే కన్సల్టేషన్ అయిందో అది మనకు పైకి వెళ్ళే మూమెంటం ఉంటుందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇది 21 రూపాయల నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 180 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. చివరిగా 24,050 ఇది ఈ చిన్న సి ఇది 39 రూపాయలు. ఇది మళ్ళీ మనకి ఇది 3 రూపాయల నుండి మూమెంటం తీసుకొని 84 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. దీన్ని బట్టి మనం ఆడ్ చేసుకున్న పీలు కూడా గుర్తించినట్టు 24,350 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మన క్లోజింగ్ ఇది 143 రూపాయల నుండి 217కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 145 రూపాయల నుండి మళ్ళీ ఇది 215కి వెళ్ళింది. ఎప్పుడైతే దీన్ని హైకి టచ్ అయిపోయిందో ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ మార్కెట్ ఆగలి ఇది మనకు మెయిన్ బేసు. ఎప్పుడైతే ఇది మనకు బ్రేక్ అయిపోయిందో ఈ విధంగా ఇది డౌన్ కూడా జరిగింది. అదేవిధంగా 24,300 పీ ఇది నా క్లోజింగ్ ఇది చూసుకున్నట్లయితే 100 రూపాయల నుండి 167కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 100 రూపాయల నుండి మళ్ళీ ఇది 169కి. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుని 109 రూపాయల నుండి ఎప్పుడైతే మనం మెయిన్ పీ ఈ విధంగా మూమెంటం తీసుకుందో ఇది ఇక్కడ మనకు రిజెక్ట్ అయిపోయింది. రిజెక్ట్ అయిపోయి ఈ విధంగా మనకు డౌన్ఫాల్ అయిపోయింది. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 24,250 పీ ఇది 250 పీ ఇది మనకు 63 రూపాయల నుండి ఎంతవరకు వెళ్ళింది 121 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 61 రూపాయల నుండి మళ్ళీ ఇది 121 రూపాయలకి. తర్వాత మళ్ళీ ఇది 63 రూపాయల నుండి 99 రూపాయలకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి మనకు డౌన్ఫాల్ అయింది. ఓకేనా. మళ్ళీ 88 రూపాయల నుంచి ఇది మనకు జీరోగా మారిపోయింది. ఓకే. చివరికి చూసినట్లయితే 24,200 పీ ఇది నేను క్లోజింగ్ ఇది. ఓకే. మార్కెట్ అనేది మనకు 33 రూపాయల నుండి ఎకరాకి 78 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 29 రూపాయల నుండి అంటే ఇక్కడ మనకు 33 రూపాయల కన్సల్టేషన్ అనేది 33 రూపాయల నుండి మళ్ళీ ఇది 74 రూపాయలకి వెళ్ళి మనకు జీరో మారిపోయింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎప్పుడైతే ఇక్కడ మనకు మెయిన్ బేస్ అనేది ఇక్కడ మనకు సిలో గమనించినట్లయితే మనకు మెయిన్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఈరోజు ఏర్పడిన బేస్ ఇది 50 రూపాయలు. ఎప్పుడైతే ఈ బేస్ అనేది అంటే మన సెన్సెక్స్ ప్రకారం చూసుకోవాలి. ఇక్కడ మనం ఇప్పుడు ఈ సెన్సెక్స్లో గమనించినట్లయితే ఈ 77,500 అనేది ఇక్కడ మనం యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 288 నుంచి ఇంతవరకు వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది సేమ్ ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది. అంటే మన మెయిన్ పీ కూడా అక్కడ తీసుకుంది. మనకు యాడ్ చేసుకున్న ఈ 200 అంటే 200 పై నుంచి కూడా ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే 288 నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకుంది. మళ్ళీ మార్కెట్ అనేది మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇక్కడిది మనకు ఆగలేదు. మార్కెట్ అనేది కింద నుంచి సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇది మనకు మూమెంటం తీసుకుని ఇక్కడి నుంచి రిజెక్ట్ అయిపోయింది. ఇదంతా మనకు మెయిన్ బేస్ అనుకుంటే ఎప్పుడైతే ఇది రిజెక్ట్ అవుతుందో ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.